నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ఈ రంగుల ప్రపంచం కనిపించదు, మాయా ప్రపంచాన్ని చూడలేదు. ఫిజికల్ సమస్యను అధిగమించి సత్తా చాటుతోంది. జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్న శైలజ పుట్టినప్పుడే చూపు కోల్పోయినా ఏమాత్రం ఒడిదుడుకులకు లోను కాకుండా తల్లిదండ్రుల ప్రేరణతో అంచెలంచెలుగా ఎదిగింది. పాఠాలు నేర్పే పంతులమ్మలాగా మారింది. కళ్ళు లేకపోవటం శాపం కాదని, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని అంటున్న ప్రధానోపాధ్యాయురాలు శైలజతో మా పాలమూరు ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. మహామహులకు పుట్టినిల్లు పాలమూరు జిల్లా. కవులకు కళాకారులకు కూడా పుట్టినిల్లున్నటువంటిది మహబూబ్ నగర్ జిల్లా. అటువంటి ఈ పుట్టినిల్లు కావడంతో మహబూబ్ నగర్ జిల్లాలో అనేక రంగాలలో కూడా ఎంతో ప్రతిభ కలిగినటువంటి చాలామంది ప్రతిభావంతులు ఉన్నారు. దానిలో భాగంగానే మహిళా దినోత్సవ సందర్భంగా మహిళల యొక్క సాధికారత వెలుగు తీసేందుకు 4 సైడ్స్ టీవీ ముందుకు వస్తుంది. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి చిన్నదర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నాం. ప్రస్తుతం మన దగ్గర శైలజ అనే ప్రధాన ఉపాధ్యాయురాలు ఉన్నారు. ముందు పుట్టినప్పటి నుండి చూపు కోల్పోయిన ఉన్నత స్థాయిలలో ఉన్నారు. ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే అండి. చెప్పండి మేడం, అసలుకి చిన్నప్పటి నుండి మీరు ఇలా ఉన్నా సరే కానీ ఎన్నో ప్రతిభలు చేసుకుంటూ ఉన్నత శిఖరాలను ముందుకు వస్తారు, అది ఎలా సాధ్యం మేడం? PS level గురుకుంట, PS గురుకుంట. ఓకే. అండ్ 10th వరకు వచ్చేసి ZPHS నవాబ్పేట. ఓకే. ఇంటర్మీడియట్ గర్ల్స్ ఇంటర్మీడియట్ కాలేజ్ వనపర్తి. ఓకే. అండ్ డిగ్రీ వచ్చేసి మహబూబ్ నగర్ విమెన్స్ డిగ్రీ కాలేజ్. ఓకే. బిఎడ్ మహబూబ్ నగర్ JCT మహబూబ్ నగర్. ఓకే. తర్వాత PG డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పూర్తి చేశాను. ఓకే. తర్వాత 2002లో సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్గా అపాయింట్ అవ్వడం. ఓకే. సామాన్య వారికి ఇటువంటి ప్రతిభ కానీ అదేవిధంగా ఇటువంటి వారితో పోటీ పడాలంటే చాలా తక్కువ అయినటువంటి విషయం. మీరు అందరితో పోటీ పడుతూ కూడా ఇటువంటి ఉన్నతమైన పదవిలో ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్గా, గర్వంగా అనిపిస్తుంది. నిజంగా కామన్ మ్యాన్తో పోటీ పడి ఇక్కడ దాకా నిజంగా ఓకే నాకంటే ఒక స్థానం దొరికింది కదా. ఓకే. సో అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నిజంగా ఇప్పుడు శిరస్సు వచ్చి డాన్స్లో నేను నమస్కరించుకుంటాను. ఇట్స్ హ్యాపీ ఫర్ మీ. ఎలా మేడం మీరు ఇప్పుడు సమాజానికి ఏం చెప్పబోతున్నారు? ఈ స్టేజ్లో ఉన్నారు కదా, ఏం చెప్పబోతున్నారు మీరు? నిజాయితీ, క్రమశిక్షణ గనక ఉంటే ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని తప్పనిసరిగా చేయించగలను. సో తన పట్ల తన విశ్వాసం గనక అడుగులు ముందుకు తీసి ఒక మన స్థానాన్ని భద్రపరచుకోవాలని అనుకుంటాను. ఓకే. మొదటి నుంచి కూడా మీరు ఇదే రంగాన్ని ఎంచుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఏంటండి? నాన్నగారు టీచర్ అయ్యారు. మోస్ట్లీ టీచర్స్ మా ఇంట్లో అందరూ కూడా టీచర్స్ ఉన్నారు. అయితే మొదట్లో నేను సివిల్ సర్వీస్ సెక్టర్ని అనుకున్నాను, కానీ తర్వాత అటువైపు మూమెంట్ ఇవ్వడానికి కొంచెం సహకరించలేదు. దాంతో నేను టీచింగ్లో అయినా సరే కొంచెం ఇంకా హైకి చేరాలని అనుకున్నాను. బట్ ఇంకా హైయర్ స్టడీస్ కూడా నాకు అప్పట్లో సాధ్యం కాలేదు. సో ఎనీవే ఈ టీచింగ్ అనేది మాత్రం ప్యాషన్గా అనిపిస్తుంది నాకు. టీచింగ్ పిల్లలతో ఉండటం ఇట్స్ అన్నిటికంటే ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది పిల్లలతో ఉండటం అనేది. సో ఈ వృత్తి నాకు దొరకటం నిజంగా ఈ వృత్తికి సమాజానికి కాస్త మనం ఇవ్వగలుగుతాం. ఎందుకంటే పిల్లల్ని మోరల్ స్ట్రెంత్ ఇవ్వడం, పిల్లలకి మన అనుకున్న లక్ష్యాల వైపు ఒక మంచి వైపు విద్యార్థులకి గైడ్ చేయడానికి మంచి స్థానం భగవంతుడు నాకు ఇచ్చాడు. ఇట్స్ వెరీ హ్యాపీ ఫర్ మీ. మేడం మొదటి నుండి కూడా మీరు డైరెక్ట్ HM గానే ఉన్నారా లేదా స్కూల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తాను? ఎట్లా అనిపించింది మీకు స్కూల్ అసిస్టెంట్గా చేసే? HM కంటే కూడా టీచర్గా చాలా హ్యాపీగా ఉండేది. ఎందుకంటే టీచర్గా నేను ఎక్స్ట్రాడనరీ లెవెల్స్ చేసేదాన్ని టీచర్గా. సో అందులో నాకు సోషల్ స్టడీస్ కావటం, సో పిల్లలకి గైడ్ చేసే క్రమం లోపల నాదే ఎక్కువ రోల్ అని ఫీల్ అయ్యేదాన్ని నా సబ్జెక్టు పరంగా. ఎందుకంటే సమాజం అంతా కూడా తరగతి గదిలోనే నిర్మితం అవుతుంది అన్నటువంటి మాట నాకు ఎక్కువగా అనిపిస్తుంది. సో తరగతి గది ఏముందో అది రేపటి సమాజం కాబట్టి మంచి భవిష్యత్తు పట్ల విద్యార్థులకి ఇవ్వాలి, అవగాహన కలిగించాలి అని అంటే తప్పనిసరిగా సోషల్ స్టడీస్ టీచర్ మంచి రోల్ ప్లే చేయాలని నమ్మేదాన్ని నేను. సో ఆ క్రమం లోపల పిల్లలకి అన్ని రకాల డెవలప్మెంట్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం అనునిత్యం ప్రయత్నం చేసేదాన్ని. సో తరగతి గదిలో ఉన్నంత స్వేచ్ఛ HMగా లేదనిపిస్తుంది నాకు. సో అప్పుడు చాలా హ్యాపీగా ఉండేదాన్ని. ఇప్పుడు కూడా ఓకే మొత్తం ఓవరాల్ ఇన్స్టిట్యూషన్ ఇచ్చారు కాబట్టి ఇంకా నా బాధ్యత పెరిగింది.
ఆ దిశగా సక్సెస్ఫుల్గా లీడ్ చేయడం కోసం ట్రై చేస్తున్నాను. తరగతి గదిలో చేస్తారు మేడం, మీరు పిల్లల్ని ఎలా ఇన్స్పైర్ చేయగలుగుతారు మీరు? అంటే యాజ్ అ బ్లైండ్ పర్సనాలిటీ వాళ్ళని అర్థం చేసుకోలేకపోవడం అని అంటున్నారు. కానీ మొదటి 1-2 రోజులు అంటే స్టార్టింగ్ అపాయింట్ అయినప్పుడు ఆ స్కూల్లో ఏదైనా అప్పుడు కొంత ఇబ్బంది అనిపిస్తుండే, కానీ నాకు ఏ రోజు కూడా తరగతి గదిలో మిస్బిహేవియర్ అట్లా ఎక్కువ అనిపించకపోతుండే. దెన్ సబ్జెక్ట్ని ఒక ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి చెప్తుండేవాళ్ళు. ఒక సోషల్ స్టడీస్ కాబట్టి స్టోరీ మోడల్ కూడా చెప్పగలిగేదాన్ని. సో ఇన్స్పైర్ చేయడానికి ఒక అద్భుతమైన వ్యక్తుల్ని పరిచయం చేయడానికి నాకు ఆ సబ్జెక్ట్ అవకాశం ఇచ్చింది. సో ఆ సబ్జెక్ట్ పిల్లలతో నన్ను పూర్తి స్థాయిలో మింగిల్ అవ్వడానికి అవకాశం ఇస్తుండే కాబట్టి చాలా సాటిస్ఫైడ్గా విద్యార్థుల్లో గడిపేదాన్ని. సో మనకి ఎప్పుడైనా ఎడ్యుకేషన్ పరంగా విద్యార్థులు మనకి ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు ఒకటే వర్డ్ చెప్తాను, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే నన్ను చూడండి. నన్ను చూస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఒకవేళ నా దగ్గర ఎడ్యుకేషన్ అనే ఒక చిన్న క్వాలిటీ లేకపోయి ఉంటే ఇవాళ నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. సో ఒక క్వాలిటీ చదవాల్సిన సమయంలో సరైన సమయంలో కనుక చదివి ఉంటే జీవితం ఎటు టర్న్ అయినా కూడా మనకంటూ ఆ చదువు ఒక వాల్యూని తెచ్చి పెడతారు. కాబట్టి దయచేసి చదవాలి కానీ అని అయితే ఎప్పుడు చెప్తా ఉంటాను. ఏదైతే మేడం మీరు మామూలుగా ఉన్న విషయంలో కాకుండా ఏదైతే మీరు ఉద్యోగం సంపాదించారో ఉద్యోగం సంపాదించిన విషయంలో మీ తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క రియాక్షన్ ఎలా ఉన్నాయి? చాలా హ్యాపీ. నేను అంటే నాకు అన్నిటికంటే నా లైఫ్లో అనిపిస్తుందండి, నా బిఎడ్ ఎంట్రన్స్ రిజల్ట్ వచ్చినప్పుడు అంటే ఈ అమ్మాయి ఏం చదువుద్దాం నాకు చిన్న క్వశ్చన్ ఉంటుండే జనాల మధ్య. ఎందుకంటే మా అక్క బాగా చదివేది నాకంటే. సో మా అక్క బాగా చదివేది కాబట్టి మా అక్క ఇంకా పెద్ద గీతం ఉంది చిన్న గీతం అంటే నేను చిన్నగా ఉండేదాన్ని. సో సమ్మాట నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని అనుకునేదాన్ని. సో అవకాశం బిఎడ్ ఎంట్రన్స్ రూపంలో వచ్చింది నాకు. బిఎడ్ ఎంట్రన్స్ రిజల్ట్ వచ్చింది. నా ర్యాంక్ చూస్తే సోషల్ స్టడీస్ అనేసరికి ర్యాంక్ కొంచెం పొడుగు ఉంది యాక్చువల్గా. నా ర్యాంక్ వస్తే డబుల్ డిజిట్లో ఉంది, 96th ర్యాంక్ నాకు అది వచ్చింది. అప్పుడు నేను మహబూబ్ నగర్లో ఉండి చదువుకునేదాన్ని. సో ఆ రిజల్ట్ షీట్ తీసుకొని న్యూస్ పేపర్ పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాను. అమ్మవాడి ఊళ్ళో ఉండేది, నేను రూమ్లో ఉండేవాళ్ళం. మా నాన్నగారు అప్పటికే ఇక ఇంట్లో ముందు ఎవరికి చెప్పకుండా ఏం రాలేదో మీకు చదువు వస్తుందా, రాదు అసలు ఏం రాలేదు అని చెప్పేసి కావాలని చెప్పేసి వాళ్ళని కొంచెం ఆట పట్టిస్తున్నారు. ఆ తర్వాత నేను వెళ్ళిన తర్వాత అమ్మ చెప్తుంది, నాన్నకి ఉన్న సంతోషం నిజంగా ఎంత అంటే అంత సంతోషాన్ని నేను ఎప్పుడు చూడలేదు మీ నాన్న ఫేస్లా అని అన్నారు అమ్మ. ఎస్ ధన్యం నాకు అనుకున్నాను నేను. ఎందుకంటే నా ద్వారా ఒకవేళ నేను కరెక్ట్గా లేకపోతే ఒకవేళ నాన్నకి ఇబ్బంది అవుతుంది కదా, అసలు సరిగా అనిపించదు కదా అని అనుకునేదాన్ని. సో ఆ క్షణం నేను రియల్లీ ఐ వాస్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ ఎట్ దట్. నాన్నగారు హ్యాపీగా ఫీల్ అవ్వడం అంటే ఓకే నేను అనుకున్నది వచ్చేసింది నాకు. ఇంకా జాబ్ అంటారా, ఇంకా తర్వాతకి నాకు జాబ్ రాదు అని ఎవరు అంచనా వేసేవాడు కాదు. ఎట్లయినా నువ్వు అటెండ్ చేస్తే వస్తుంది, టెన్షన్ పడకనేవాడు. కాబట్టి అది పెద్ద థ్రిల్లింగ్ అనిపించలేదు నాకు జాబ్ రావటం. కానీ బర్డ్ ఎంట్రన్స్గా అది మాత్రం చాలా హ్యాపీ నాకు. మా నాన్నగారి సంతోషం ఇప్పటికీ అంటే నాకు అది ఆ మూమెంట్ గుర్తుంటుంది. అది మేడం మొత్తం చెప్పండి, మీరు మహిళా దినోత్సవం రోజు మీరు ఏదైతే పోర్సెస్లో మాట్లాడుతున్నారో మహిళలకు ఇన్స్పైర్గా ఎలా ఉండబోతుంది, ఏం చెప్పబోతున్నారు? సార్ జనాభాలో సగం ఉన్నాము, అభివృద్ధిలో కూడా ఖచ్చితంగా మనం సగం ఉన్నది. ఒక కుటుంబం సక్సెస్ఫుల్గా లీడ్ అవ్వాలంటే గృహిణి తప్పనిసరిగా సగం పాత్రని రోటే చేయాలి. ఎందుకంటే గృహిణి ఆచరించినటువంటి విధానాలే తమ పిల్లల భవిష్యత్తుకి నిదర్శనాలుగా మారుతాయి. కాబట్టి అది హౌస్ వైఫ్ అయినా లేకపోతే ఇంకా ఏ స్థానంలో ఉన్నా ఖచ్చితమైనటువంటి నిర్ణయాలతో ఖచ్చితమైనటువంటి ఆదర్శాలతో అడిగేసినప్పుడే సమాజంలో మనకంటూ ఒక స్థానం, గౌరవం. సో ఒక క్రమశిక్షణ కానీ తర్వాత మంచి సంస్కారం కానీ వీటిని ఆభరణాలుగా ధరించి కుటుంబాన్ని లేదా పనిచేసే సంస్థను లీడ్ చేసిన రోజున లేడీ తప్పనిసరిగా అభివృద్ధిలో కూడా నేను సగం అనేటటువంటి నినాదాన్ని సమాజానికి అందించగలదు. సో ఆ దిశగా అందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది మొత్తానికి ఏదైతే మహిళా దినోత్సవం రోజు కూడా తన పుట్టినప్పటి నుండి చూపు కోల్పోయినా కూడా సామాన్య వ్యక్తులతోటి పోరాటం చేస్తూ ఈ స్థాయికి రావడానికి నా కుటుంబం ఎంతో సపోర్ట్ చేసింది. అదేవిధంగా ఆ ర్యాంకు సంపాదించిన సమయంలో మా తల్లిదండ్రుల యొక్క ఫీలింగ్ అనేది చాలా మంచి ఉంది. అదేవిధంగా ఏదైతే మహిళా దినోత్సవం చెప్పేది ఒకటే, ముఖ్యంగా జనాభాలో సగం మంది ఉన్నటువంటి మహిళలు కూడా ప్రతి రంగంలో ముందుకు వచ్చి తనదైన శైలిలో ప్రతిభని కనబరుస్తూ
సమాజంలో ఉన్నటువంటి పురుషులతో కూడా పోటీ పడుతూ సమాజ నిర్మాణాన్ని పెంపొందించాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కుమార్తో చందు 4 Sides TV మహబూబ్ నగర్.